హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిసెంబర్ మంత్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏంటో తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బ్యాంకాక్లో జరిగిన ఆసియా ఎస్పోర్ట్స్ ఛాంపియన్షిప్స్ 2024లో కాంస్య పథకం సాధించిన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ పవన్ కాంపెల్లి. 2026లో జరిగే యూత్ ఒలింపిక్స్ క్రీడల్లో ఏ క్రీడలను తొలగించారు? ఆన్సర్ షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్ మరియు హాకీ. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు గూగుల్ సంస్థతో ఏ రాష్ట్రం ఎంఓయూ కుదుర్చుకుంది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. దేశంలోని ఉత్తమ రైతుల సేవలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇస్తున్న మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా పురస్కారం 2024కి లోకసాని పద్మారెడ్డి ఎంపికయ్యారు. కాగా ఇతను ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? ఆన్సర్ తెలంగాణ. యూరో మానిటరీ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేసిన ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయ నగరాల జాబితా 2024లో ప్యారిస్ వరుసగా 4వసారి మొదటి స్థానంలో నిలిచింది. కాగా భారత్ నుంచి ఢిల్లీ ఎన్నోవ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 74వ స్థానం. నార్కోటిక్ డ్రగ్స్పై యునైటెడ్ నేషన్స్ కమిషన్ యొక్క 68వ సెషన్కు ఏ దేశం అధ్యక్షత వహించనుంది? ఆన్సర్ ఇండియా. యువతని డ్రగ్స్కు దూరంగా ఉంచడానికి ఉద్దేశించిన యువశుద్ధి అభియాన్ అనే యాంటీ నార్కోటిక్ క్యాంపెయిన్ని ఏ రాష్ట్రం ఇటీవల ప్రారంభించింది? ఆన్సర్ కర్ణాటక. ధ్యానంపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం 2024 నుంచి ఏ రోజున ప్రపంచ ధ్యాన దినోత్సవంను జరపాలని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ నిర్ణయం తీసుకుంది? ఆన్సర్ డిసెంబర్ 21. ఇటీవల వార్తల్లో నిలిచిన స్పేస్ టాకింగ్ ఎక్స్పెరిమెంట్ మిషన్ ఏ సంస్థకు సంబంధించినది? ఆన్సర్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇటీవల బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా సెక్రటరీగా ఎవరు నియమితమయ్యారు? ఆన్సర్ దేవచిత్ సైకియా. 11,000 సంవత్సరాల వరకు విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రపంచంలోని మొట్టమొదటి డైమండ్ బ్యాటరీని ఏ దేశంలో ఇటీవల అభివృద్ధి చేశారు? ఆన్సర్ యూకే. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో పండించే చపాటా మిర్చికి జీఐ ట్యాగ్ లభించనుంది. అయితే 2024 వరకు తెలంగాణలోని ఎన్ని వస్తువులకు జీఐ ట్యాగ్ లభించింది? ఆన్సర్ 17. నవంబర్ 9, 2024 నాటికి భారత్ దగ్గర ఉన్న విదేశీ మారక నిల్వలు ఎంత? ఆన్సర్ $658.09 బిలియన్. వరల్డ్ డ్రాట్ అట్లాస్ 2050 నాటికి ప్రపంచ జనాభాలో 75% మంది కరువు ప్రభావాలను ఎదుర్కొంటారని అంచనా వేసింది. కాగా ఈ అట్లాస్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిసర్టిఫికేషన్. ఇంధన సామర్థ్యాన్ని మరియు స్థిరత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో ఊర్జావీర్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26వ గవర్నర్గా ఎవరు నియమితమయ్యారు? ఆన్సర్ సంజయ్ మల్హోత్రా. క్వాంటమ్ టెక్నాలజీపై అంతరిక్షంలో పరిశోధనలకే ఏర్పాటు చేసే గ్రౌండ్ స్టేషన్కి ఏ గ్రామం అనువైనదిగా రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల గుర్తించింది? ఆన్సర్ హన్లే. ఇన్నోవేటింగ్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా అనే థీమ్తో ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం 2024 సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఏ దేశం భారతదేశానికి MH-60R సిహక్ హెలికాప్టర్ల కోసం $1.17 బిలియన్ విలువైన అధునాతన యుద్ధ పరికరాలను సరఫరా చేయనుంది? ఆన్సర్ యూఎస్ఏ.
సుగమ్య భారత్ అభియాన్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. గ్లోబల్ ఏవియేషన్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్లో సెంటర్ ఫర్ ఏవియేషన్ ద్వారా 2024 ఎయిర్లైన్ ఆఫ్ ద ఇయర్గా ఏ సంస్థ ఎంపికయింది? ఆన్సర్ ఇండిగో. ఇటీవల ఇండియాలో మొట్టమొదటి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఐఐటి మద్రాస్. భారత్కి ఏప్రిల్ 2000 నుంచి సెప్టెంబర్ 2024 నాటికి $1 ట్రిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. అయితే భారతదేశానికి ఎఫ్డిఐలు అత్యధికంగా వచ్చే తొలి 3 దేశాలు ఏవి? ఆన్సర్ మారిషస్, సింగపూర్ మరియు యుఎస్ఏ. ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం జరుపుతారు. కాగా 2024 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్ రైట్ నౌ. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ఏ పథకం పర్యవేక్షణకు సంబంధించినది? ఆన్సర్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. మెథనోట్రోఫిక్ బ్యాక్టీరియాను ఉపయోగించి మీథేన్ మరియు కార్బన్ డయాక్సైడ్లను బయోఫ్యూయల్గా మార్చడానికి అధునాతన జీవ పద్ధతిని ఏ సంస్థ ఇటీవల అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఐఐటి గౌహతి. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 ప్రకారం భారతదేశంలో ఉపాధి కల్పనలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ కేరళ. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యొక్క ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2024 గెలుచుకున్న భారతీయుడు ఎవరు? ఆన్సర్ మాధవ్ గాడ్గిల్. 2022-23లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ మహారాష్ట్ర. జిఐ ట్యాగ్ హోదా పొందిన ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్ సదుపాయాల్ని కల్పించేందుకు టెక్స్టైల్స్ మరియు మంత్రిత్వ శాఖ హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ కలిసి జిఐ మరియు బియాండ్ 2024 సమిట్ను ఎక్కడ నిర్వహించాయి? ఆన్సర్ న్యూఢిల్లీ. ఇటీవల జెన్కాస్ట్ అనే వాతావరణ సమాచారం అందించే ఏఐ మోడల్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ గూగుల్. ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ పథకం కింద పిల్లలకు అందించే ఆహార పదార్థాల ధరలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల సవరించింది. కాగా పీఎం పోషణ్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. భారతదేశంలో వాణిజ్య పరిస్థితిని ప్రతి 3 నెలలకు ఒకసారి పర్యవేక్షించే ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ రిపోర్ట్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. లండన్కు చెందిన క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్ 2025లో యూనివర్సిటీ ఆఫ్ టొరంటో తొలి స్థానంలో నిలిచింది. అయితే ఈ ర్యాంకింగ్స్లో భారత్ నుంచి తొలి స్థానంలో నిలిచిన ఇన్స్టిట్యూషన్ ఏది? ఆన్సర్ ఐఐటి ఢిల్లీ. 2034లో జరిగే ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ సౌదీ అరేబియా. మెరియం వెబ్స్టర్స్ డిక్షనరీ ఏ పదాన్ని 2024 వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది? ఆన్సర్ పోలరైజేషన్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.